నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతారు. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్ తన పేరు అజయ్. హ్మ్. సో మీరు లైవ్ లో మీ చేత జాతకం చెప్పించడం ఇదే మొట్టమొదటిసారి. యాహ్! అయితే జాతకం అనేది అసలు ఎలా చూస్తారు? మీరైతే మీ స్టైల్‌లో ఎలా చూస్తారు? అలాగే ఒక్కొక్కసారి వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే గనక ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు? పాస్‌ని గనక చెప్తే ఖచ్చితంగా క్యాలిక్యులేషన్ అనేది అవును. మ్యాచ్ అవుతూ ఉంటుంది. యాక్చువల్లీ మేము పాస్ట్ చెప్పడానికి కారణం కూడా ఇదే జాతకం నిర్ధారణ చేయడానికి. నిర్ధారణ చేయడానికి కూడా పాస్ చెప్తుంటారు. మీ చిన్నతనంలో ఇది జరిగిందా లేకపోతే అది అని. అవును. సో తన గురించి కూడా తను తెలుసుకోవాలనుకుంటున్నాడు సార్. ఒక్కసారి ఫస్ట్ ఆఫ్ చెప్తారా? ఆల్ ఏంటంటే తెలుసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ టైం పర్ఫెక్ట్ గా ఉండాలి. హ్మ్. పర్ఫెక్ట్ గా లేకపోతే మనకి లగ్నం మారింది అనుకోండి, అది కంప్లీట్ గా పర్ఫెక్ట్ గా వెళ్ళిపోతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉంది కదా? పక్క ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చెప్పండి. మార్నింగ్ మార్నింగ్ 11 పుట్టిన ప్రదేశం ధర్మపురి. కరీంనగర్ సైడ్. అవును. మీది నక్షత్రం కనుక చూసుకుంటే అనురాధ నక్షత్రం 1వ పాదము, ఓకే. వృశ్చిక రాశి, కర్కాటక లగ్న జాతకం మీది. ప్రజెంట్ బుధుడు యొక్క మహాదశ నడుస్తుంది. ఈ బుధుడు మహాదశ నడిచేటప్పుడు సర్వసాధారణంగా మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంటుందని చెప్పి నేను మీకు కొన్ని పాస్ట్ అడుగుతా, అంటే మీ జాతకం ఇది కరెక్టా కాదా రెక్టిఫై చేసుకోవడానికి. ఓకే. మీకు బుధుడు వ్యాపారానికి కారకుడు. ప్రజెంట్ ఏంటంటే మీకు వ్యాపారం చేయాలనే ఆలోచన పెరుగుతూ ఉంటాయి. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? ఇక మిగతావి మీకు పాస్ట్వి కొన్ని నేను మీకు అడుగుతాను, ఒక 2, 3 అడగొచ్చు, ఎక్కువ అడగొచ్చు, తక్కువ అడగొచ్చు. మీ జాతకంలో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏజ్ ఎగ్జాక్ట్లీగా 4 సంవత్సరాల నుంచి 6.5 సంవత్సరాల మధ్యలో బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ మీకు లేదా మీ బ్రదర్స్కి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. వచ్చే రాలేదు చెప్పండి, పక్కా చెప్పండి. అవి వస్తే వచ్చింది, లేకపోతే లేదని చెప్పేసాను, నో ప్రాబ్లం. పక్క అంటే అప్పుడు చిన్నప్పుడు కదా సార్, గుర్తు గుర్తు చేసుకోనికి కొంచెం టైం పడుతుంది. రైట్ రైట్ ఓకే. కానీ వచ్చాయి. ఇది మీకు మరి తెలుసో తెలీదో ఈ విషయం, నేను మిమ్మల్ని అడుగుతాను. Hmm. మీ తండ్రి గారికి లేదా మీ తాతగారికి, మీ తండ్రి గారికి వివాహానికి ముందు ఏదైనా వివాహం అనుకొని మిస్ అవ్వడం కానీ, లేకపోతే మీ తాతగారికి 2 వివాహాలు, అంటే మీ తండ్రి యొక్క తండ్రికి 2 మ్యారేజ్ చూపిస్తుంది మీ జాతకంలో. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ అనేది నాకు కన్ఫర్మ్ చేయండి. కరెక్ట్ అవునా సార్? తాత జాతకం ఎట్లా చెప్తున్నారు? తెలుస్తుందండి. అంటే మా ఇక్కడ మనం ఏం తాతకి- చేస్తామంటే మా తాతగారికి ఇద్దరు ఇద్దరు భార్యలు. ఇద్దరు భార్యలు. ఎందుకంటే దీన్ని మనం ఆస్ట్రాలజీలో 4వ స్థానం అని ఉంటుందండి. 4వ స్థానాన్ని ఎందుకు చూస్తామంటే తాతగారి 5th హౌస్. ఓకే. 5th హౌస్కి నెగేటింగ్ హౌస్ ఈజ్ అతని యొక్క జీవిత భాగస్వామి, అంటే అతను ఎంతమందిని వివాహం చేసుకుంటాడని చెప్పేటువంటి అంశం. అయితే అందరి జాతకాల్లో 100% చూపించాలని లేదు. 90% ఆఫ్ కేసెస్ తెలిసిపోతుంది వెంటనే. ఇది జాతకం చూసిన వెంటనే నేను 100% చెప్పేస్తానని చెప్పుకోలేను. ఇది మనం చెప్తుంది కాదు, అమ్మవారు పలికిస్తున్నటువంటిది. అయితే ఇక్కడ ఇతని జాతకంలో 4th హౌస్ లో ఉండే ప్లానెట్ వక్రించింది. ఎప్పుడైతే ఆ 4th హౌస్ లో ఉండే ప్లానెట్ వక్రించిందో, అండ్ అగైన్ ఇంకోటి ఏంటంటే తాతగారి వివాహ జీవితాన్ని గురువు రూల్ చేస్తున్నాడు. గురువు వెళ్ళి డియోల్ సైన్ లో ఉండి, మీన రాశిలో ఉండి ఇంకొక డియోల్ కారకుడితో ఉన్నాడు, బుధుడితో ఉన్నాడు. అందుకని ఏంటంటే దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుని 2 వివాహాలు తాతగారికి అవుతాయి అని చెప్పొచ్చు. ఓకే, అందుకని మీ తాతగారికి 2 వివాహాలు జరగడం జరిగింది. అవును సార్. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను, దీన్ని మీరు కంగారు పడకండి, టెన్షన్ పెట్టుకోకండి. దీనికి రెమెడీ కూడా చెప్తాను నేను మీకు, Okay. మంచి కూడా చెప్తాను ఇందులో. ఓకే. మీకు కూడా 2 వివాహాలు జరుగుతాయి, ఇట్స్ ట్రూ. అయితే దీన్ని ఎలా తప్పించుకోవాలో కూడా చెప్తాను. ఆ, మీరు వివాహానికి ముందు అర్క వివాహము అంటారు, అంటే జిల్లేడు మొక్కకు వివాహం చేస్తారు. అవును. అది చేసుకొని దాని తర్వాత వివాహం చేసుకోవాలి. మీకు వివాహం ఎలాంటి అమ్మాయి వస్తుంది అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్, నిజంగా గవర్నమెంట్ ఎంప్లాయ్ వస్తుంది, లేదా డిగ్నిఫైడ్ నేచర్ ఉన్న అమ్మాయి వస్తుంది. కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది అమ్మాయి, అల్లాటప్ప అమ్మాయి అని రాదు. ఇట్స్ వెరీ క్లియర్, అది చాలా స్పష్టంగా చూపిస్తుంది మీ జన్మజాతకంలో. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఇక్కడ నుంచి కరెక్ట్గా 1.5 year బ్యాక్ ఒక 2.5 సంవత్సరాల పాటు మీరు కెరీర్ విషయంలో బాగా ఇబ్బంది పడ్డారు.
మీ తండ్రి గారు ఫైనాన్షియల్ గా బాగా ఇబ్బంది పడ్డారు ఆ టైంలో. అవును. ఎందుకంటే మీ జన్మజాతకంలో 10th హౌస్ డిస్టర్బ్ అయింది ఆ టైంలో. 1.5 year బ్యాక్ 10th హౌస్ డిస్టర్బ్ అయింది. అండ్ అలాగే మీ తల్లి గారికి చిన్నప్పుడు కానీ ఎప్పుడైనా మిస్క్యారేజ్ అవ్వడం కానీ, లేకపోతే ఎవరైనా సంతానం పుట్టి మరణించడం కానీ ఇది జరిగింది అని చూపిస్తుంది మీ జాతకంలో. అవును. చిన్నప్పుడు మరణించారా, పెద్ద అయ్యాక మరణించారా అనేది నాకు కన్ఫర్మ్ చేయండి. పెద్ద అయ్యాక మరణించారు, చిన్నప్పుడు అయితే ఏం కాలేదు. ఫైన్. అంటే ఎందుకంటే మీ జన్మజాతకంలో సిబ్లింగ్ మరణ యోగం ఉంది. అట్ ఏ సేమ్ టైం మీకు ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, జస్ట్ ఫ్రెండ్ కావచ్చు, వాళ్ళు చనిపోవడం కూడా మీకు జరిగింది మీ లైఫ్లో. అయితే ఇవన్నీ మీకు పాస్ట్ సంబంధించిన చెప్పాను. అవును సార్. మీకు జాతకంలో మంచి ధనయోగం ఉందండి, అద్భుతమైన ధనయోగం ఉంది, కోట్లు సంపాదించే ధనయోగం ఉంది మీ జాతకంలో. బట్ బ్లాక్ అయింది ఇక్కడ. మనం ఇందాక కొన్ని ఎపిసోడ్లు మాట్లాడుకున్నాం, బ్లాక్డ్ భాగ్య చక్ర అంటాం. ఇది కూడా బ్లాక్డ్ భాగ్య చక్ర చార్ట్ అంటారు దీన్ని యాక్చువల్ గా. సో ఈ బ్లాక్డ్ భాగ్య చక్రాన్ని మనం ఎట్లా ఓపెన్ చేసుకోవాలనేది జ్యోతిష్ శాస్త్రం, గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. ఇప్పుడు అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను చూడండి. మనం ఏదైనా ఒక పని చేస్తున్నాము, ఆ పని చేస్తున్నటువంటిది ఏదో కారణం చేత ఆగిపోయింది. అంటే సింపుల్ ఎగ్జాంపుల్, ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, పక్కింటి వాళ్ళు లేకపోతే ఎవరో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి దాన్ని ఆపేశారు. అప్పుడు మనం ఏం చేస్తాం, వెళ్ళి బాబు ఎందుకు ఆపారు, నా పర్మిషన్స్ ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడుకోవడమో లేకపోతే ఇంకో పర్మిషన్ తీసుకోమో, దానికి ఫైన్ కట్టడమో చేస్తాం. సింపుల్ గా. అలాగే బ్లాక్డ్ భాగ్య చక్ర అయింది. సో ఈయన గతంలో రకరకాల వ్యాపారాలు కూడా చేశారు మీరు కదా. ఎప్పుడు వ్యాపారం చేయాలనే దృక్పథము, రకరకాల వ్యాపారాలు చేయడం, దానిలో కలిసి రాకపోవడం జరిగింది మీకు క్లియర్ గా. యాక్చువల్లీ నేను నా ఇప్పటి నుంచి కాదు సార్, చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ మీకు ఊహ వచ్చినప్పటి నుంచి. అవును సార్, ఆల్మోస్ట్ నాకు ఊహ అప్పటి నుంచి నాకు ఒకటే సార్, నేను జాబ్ చేయను, వ్యాపారం చేయాలి. జాబ్ చేయాల్సి వచ్చింది. కానీ ఒక 1.5 years 2 years అవుతుంది. 2 years సార్. అప్పటి నుంచి నాకు ఇదేం సెట్ అవ్వట్లేదు, నాకేం అవుతలేదు, ఇక ఇట్లా ఉంటే నా జీవితం ఇట్లానే అయిపోయింది అని చెప్పేసి ఆలోచించి జాబ్ చేయడానికి వచ్చిన సార్. వచ్చారు. అయితే మీకు ఎప్పటికైనా మీరు వ్యాపారాల్లోకి దిగుతారు. మనం ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, జ్యోతిషాస్త్రం ఎందుకుందంటే ఏ వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది, ఎట్ ద సేమ్ టైం మనం ఏ రెమెడీ చేసుకుంటే ఆ వ్యాపారం కలిసి వస్తుంది, ఇది మనం చూసుకోవాలి. ఇక్కడ మీకు ప్రజెంట్ నడుస్తున్నటువంటి మహాదశ ఏదైతే ఉందో మీ యొక్క జన్మజాతకంలో బుధ మహాదశ నడుస్తుంది. బుధుడు వ్యాపారానికి కారకుడు. అందుకే వ్యాపార థాట్స్ 2015 నుంచి తిరుగుతూనే ఉన్నాయి, 10 ఏళ్ళ నుంచి కూడా మీకు కదా. 10 ఏళ్ళ అంటే మీకు దాదాపుగా ఒక 15 ఏళ్ల వయసు నుంచి కూడా వ్యాపారం తిరుగుతూనే ఉంది, అవునా? అందుకని మీరు దీనికి ఏం చేయాలి, బ్లాక్డ్ భాగ్య చక్రం ఎట్లా ఓపెన్ అవుతుంది అంటే, కేతు చంద్ర గ్రహాలు ఉంటాయి మీ జన్మజాతకంలో. ధనస్సు రాశిలో ధనయోగం పట్టింది, కానీ ఆ ధనస్సు రాశి ఏదైతే ఉందో చంద్రకేతు మధ్యన ఉంది, బ్లాక్ అయింది. కేతు ఒక పక్క, చంద్రుడు ఒక పక్క. అసలు జాబ్ చేయాలని 1% కూడా ఇంట్రెస్ట్ లేని జాతకం మీది, బిజినెస్ జాతకం మీది. అయితే ఈ బ్లాక్డ్ భాగ్య చక్రం ఎట్లా ఓపెన్ అవుతుంది అంటే, చంద్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, ఉలవలు బియ్యము దానంగా ఇవ్వడం చేస్తూ ఉండాలి ఒకటి. ఇంకోటి ఏంటంటే, ఈ రెండు దానం ఇస్తూ ఉండాలి. ఏది కేజింబావు ఇస్తూ చేస్తూ ఉండాలి. గణపతిని, అమ్మవారిని ఎక్కువగా ఆరాధన చేస్తూ ఉండాలి. అందులో పర్టికులర్గా మీరు చంద్రుడు వృశ్చిక రాశిలో సంచరించేటప్పుడు దానం చేస్తే ఇంకా బాగా కలిసి వస్తుంది. ఇదే పీరియడ్ ఇప్పుడు వృశ్చిక రాశిలో అంటే వైశాఖ మాసంలో మీరు కనుక చంద్ర సంబంధించిన ఆరాధన చేస్తూ ఉంటే, వైశాఖ పౌర్ణమి మీకు బాగా ఆరాధన చేయడం ద్వారా బాగా కలిసి వస్తుంది. మీరు ఎవరైనా ఇష్టపడి మిస్ కూడా అవుతారు మీ లైఫ్లో. లవ్ అఫైర్ ఒకటి జరిగి బ్రేకప్ అవుతుంది మీ జాతకంలో. కొంత గొడవ కూడా అవుతుంది, దాంట్లో ఒక ఫ్రెండ్ వల్ల ఏదైనా గొడవ కూడా జరుగుతుంది ఆ విషయంలో, అది కూడా ఉంది మీ జాతకంలో. రైట్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా సరే ఇప్పుడు మీ ఏజ్కి ఒక 25 ఏళ్ళ వయసుకి గ్రోత్ అవుతానా లేదా అనేది లాగుతూ ఉంటుంది. కాబట్టి 100% గ్రోత్ ఉంది. కాబట్టి ఈ బ్లాక్డ్ భాగ్య చక్రాన్ని మీరు క్లియర్ చేసుకోగలగాలి. వివాహం విషయంలో మాత్రం ఇది చేసుకోండి. సంతానం విషయంలో కూడా మీ జాతకంలో, అంటే ఇవన్నీ ఎందుకు చెప్తామంటే జాగ్రత్తలు తీసుకోవడం మిమ్మల్ని భయపెట్టడానికి కాదు. కొంచెం మీ జీవిత భాగస్వామి మిస్క్యారేజ్ అవుతుంది. ఫస్ట్ మిస్క్యారేజ్ అయ్యి తర్వాత సంతానం కలుగుతారు. దాని విషయంలో మీకు అలాంటివి జరగకుండా ఉండాలంటే విష్ణువుని ఎక్కువగా ఆరాధించాలి. మీరు నిత్యము ఎంత విష్ణు ఆరాధన చేసుకుంటుంటే అంత బాగుంటుంది. మీ లైఫ్లో
మీరు కంప్లీట్గా సెటిల్మెంట్ అనేటువంటిది అసలు ఎప్పుడు జరుగుతుంది ఏమిటి అంటే సెటిల్మెంట్ ఇది నడుస్తుంది ప్రజెంట్ చెప్పాలంటే అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈ సంవత్సరం ఇంకొంచెం గ్రోత్ అనేటువంటిది ఉంది. కాకపోతే నేను ఇందాక చెప్పినట్టుగా వివాహం విషయం ఒకటి ఈ పర్టికులర్గా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ బ్లాక్డ్ భాగ్య చక్రాన్ని మీరు కనుక క్లియర్ చేసుకోగలిగితే మంచి టాప్ పొజిషన్లోకి వెళ్ళే యోగం ఉంది. వ్యాపార పరంగా ఏ వ్యాపారం కలిసి వస్తుంది? వీళ్ళకి ఏ వ్యాపారం కలిసి వస్తుందంటే ఒకటి రియల్ ఎస్టేట్, ఏదైనా ట్రైనింగ్ సెంటర్స్ పెట్టుకోవడం. ఈ కెమెరా ఫీల్డ్లో కూడా కొంచెం డెవలప్ చేసుకుంటే మీరు ఎట్లాగో కెమెరామెన్ కాబట్టి దాని ద్వారా కూడా మీకు యోగం ఉంది. బికాస్ ఆఫ్ వీనస్ ఈజ్ ఇన్ 11th హౌస్, లగ్నంలో రాహు ఉన్నాడు, షాడో ప్లానెట్ రాహు అంటే. సో దాన్ని ఎట్లాగా మనం అందంగా ఎలా చూపించాలనేటువంటి కారకుడు శుక్రుడు ఓన్ హౌస్లో ఉన్నాడు మీకు. సో శుక్రుడు ఓన్ హౌస్లో ఉండడం, లగ్నంలో రాహు ఉండడం. రాహు ఏంటంటే ఒక ఫిలిం తీసిన తర్వాత ఎట్లా కనిపిస్తుంది, ఇమాజినేషన్ ఎలా కనిపిస్తుంది అని ఒక తెలుస్తుంది, అవుట్పుట్ ఎట్లా వస్తుందని చెప్పేది రాహు. సో లగ్నంలో రాహు ఉన్నందుకు ఆ నాలెడ్జ్ మీకు చాలా ఈజీగా వచ్చేసింది చెప్పాలంటే. ఎక్కువ కష్టపడకుండా వచ్చింది మీకు చెప్పాలంటే రాహు కదా. చాలా మంది ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది, చాలా ఈజీగా రావచ్చు మీకు. అసలు ఈ ప్రొఫెషన్ సంబంధం లేకుండా టక్కన వచ్చేసింది చెప్పాలంటే. అసలు ఈ ప్రొఫెషన్ సంబంధం లేకుండా వచ్చింది. యాక్చువల్లీ ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా సార్, నేను స్కూల్లో ఉన్నప్పుడు మేమంతా మేబీ నేను అప్పుడు 9th 8th సార్, మేమంతా టూర్కి వెళ్ళాం. ఓకే. మా సారు, మా హిస్టరీ సారు కెమెరా తీసుకొచ్చి చేతిలో పెట్టి ఇదంతా షూట్ చేయమన్నారు. మీకు మొత్తం చేసేసారు, అందంగా వచ్చింది మళ్ళీ అది. రాహు ఇంపాక్ట్. రాహు ఇంపాక్ట్. లగ్నంలో రాహు ఉన్నప్పుడు ఏంటంటే లగ్నాన్ని రాహు రూల్ చేస్తున్నాడు. రూల్ చేస్తున్నప్పుడు ఏంటి, మనకు తెలియకుండానే ఆ ఎనర్జీని ఇస్తాడు. అలాగే ఇక్కడ ధనాన్ని రూల్ చేసేటువంటి గ్రహం కూడా ఇక్కడ పర్టికులర్గా మనకి పేరుకి రవైనప్పటికీ కూడా అది గురువుకి అందించాడు. అందుకని వాటి ద్వారా ధనయోగం రావడము. జీవిత భాగస్వామి ఖచ్చితంగా గవర్నమెంట్ రిలేటెడ్ వీటిల్లో ఉండేటువంటి అమ్మాయి, ఒక మంచి పొజిషన్లో ఉన్న అమ్మాయి, డిగ్నిఫైడ్గా ఉండే అమ్మాయి వస్తుంది అమ్మాయి మీకు ఖచ్చితంగా, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జాతచక్రంలో ఇలా చెప్తూ వెళ్తుంటే ఇంకా చాలా విషయాలు ఉంటాయి. మీరు బుధవారాలు ఎట్టి పరిస్థితుల్లో ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకండి. బుధవారం ఈజ్ మోస్ట్ డేంజరస్. మీకు పచ్చ ధరించకండి దయచేసి, పచ్చ అనేది ధరించకూడదు. బుధవారం ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకూడదు. అండ్ శనివారం పర్టికులర్గా కెరీర్ రిలేటెడ్ సంబంధించిన డెసిషన్స్ తీసుకోకూడదు. ఫ్యూచర్ బుధ మహర్దశ నేను చెప్పినట్టుగా చేసుకుంటే బుధుడు గురువుతో కలిసినందుకు గురువు మీకు ధనయోగాన్ని ఇచ్చే కారకుడు అయ్యాడు. కాబట్టి ఈ బ్లాక్డ్ భాగ్య చక్రాన్ని కనుక క్లియర్ చేసుకోగలిగితే 100% మంచి దీంట్లోకి వెళ్తారు. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఇంకా చాలా ఉంటాయండి చెప్పాలంటే, ఇంకా ఫ్యూచర్ చెప్పుకుంటే వెళ్తే ఒక అరగంట సేపు 20 నిమిషాలు చెప్పొచ్చు. టూకీగా చెప్పారు కాబట్టి టూకీగా నేను మీకు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఆర్ యు హ్యాపీ? చాలా సార్ చెప్పడం ఫర్ ఫస్ట్ టైం. అమేజింగ్ సార్, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. పాస్ట్ ని క్యాలిక్యులేట్ చేసిన విధానం కూడా అద్భుతం. అంటే తాతగారికి 2 వివాహాలు అయినది అన్నది మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు మనం ఏంటంటే అష్టమ స్థానం పాడైంది అనుకోండి, ఉదాహరణకి తండ్రికి 2 వివాహాలు అవుతాయి. 4th హౌస్ పాడైంది, డివోల్ రిలేటెడ్ కనెక్టివిటీ వచ్చింది, తాతగారికి 2 వివాహాలు అవుతాయి. ఈ జాతకుడికి 12వ స్థానం పాడైంది, ఈ జాతకుడికి 2. అంటే ఇక్కడ ఏంటంటే 12+7 2 కనెక్ట్ అయ్యి డివోల్స్ అయిన కనెక్ట్ అవ్వాలి, అప్పుడే 2వ వివాహం చెప్పాలి. లేకపోతే ఏమవుతుందంటే అఫైర్స్ లోకి వెళ్తుంది కానీ ఖచ్చితంగా పెళ్ళి అవ్వాలని రూల్ లేదు. అట్లా కొంచెం ఈ రాబోయే 11 months కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళండి. కొంచెం మీరు గమనించండి, 5-6 నెలల నుంచి కొంచెం వాహన సంబంధంగా ఇబ్బంది చూపిస్తుంది మీకు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు ఒక రాబోయే 11 months. మీరు ఏం లేదు, మీరు ఎప్పుడు కూడా నిత్యము ఒకటే గుర్తుపెట్టుకోండి, విష్ణువుని ఆరాధించడము, పెసలు దానంగా ఇవ్వడము, ఉలవలు దానంగా ఇవ్వడం, బియ్యం దానంగా ఇవ్వడమే మీ బ్లాక్డ్ భాగ్య చక్రాన్ని క్లియర్ చేస్తుంది. ఇది తెలియకే చాలా మంది ఇబ్బంది పడుతుంటారు, తెలిస్తే అక్కడ నుంచి క్లియర్ అవుతుంది. ఎప్పుడెప్పుడు ఇమ్మంటారు? బుధవారము, మంగళవారము, సోమవారం. ఎన్నాళ్ళకు ఒకసారి ఇమ్మంటారు? ఎవ్రీ వీక్ ఒక 7 weeks ఇచ్చిన తర్వాత ఎవ్రీ 2-3 months ఒకసారి ఇస్తే మీకు క్లియర్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. మీరు జై గురుదత్త, శ్రీ గురుదత్త అనుకుంటూ ఉండండి ఎప్పుడు. ధనయోగాన్ని ఇచ్చే మంత్రం మీకు అది.